నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి వివిధ రంగాల ప్రముఖులు భీమవరంలో ధనవంతులను టార్గెట్ గా చేసుకుని సినీ ఫక్కీలో దొంగతనాలకు ప్రయత్నించిన బందిపోటు దొంగల ముఠా అరెస్ట్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి భీమవరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే చర్యలు తప్పవు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఏపీ ఐఎస్సీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజుతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి తీరని లోటని అన్నారు ఆయన తన కుమారుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారని అన్నారు గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆనంద్ గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు డైరెక్టర్లు సాయిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరామరాజు టీడీపీ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచర్ల సుభాష్ ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహరాజు అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చినిమిల్లి వెంకటరాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి బీజేపీ సీనియర్ నాయకులు పీవీఎస్ వర్మ ఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ ప్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ సిఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చీడే సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు పులపాటి శ్రీనివాసరాజు జమ్ముల శ్యామ్ కిషోర్ పీయూష్ దేశాయ్ మొవ్వల వెంకట సుబ్బయ్య హైదరాబాద్కు చెందిన సుచిత్ర రాజేంద్ర రెడ్డి ఎంఎన్హెచ్ఓ మహేశ్వరరావుతో పాటు పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు వివిధ రంగాల ప్రముఖులు అధికారులు పెద్ద ఎత్తున విచ్చేసి సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాజీ మంత్రి సీనియర్ నాయకులు ఇందుకూరి రామకృష్ణరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు మాకు స్నేహితులు అత్యంత ఆప్తులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి సూర్యనారాయణరాజు గారు మరణానికి మేము చింతిస్తున్నామండి. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తిరుమల విద్యా సంస్థల తరపున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ వర్మ గారికి ఆ భగవంతుడు తండ్రి గారు లేకపోవడాన్ని ఆ లోపాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సంతాపం తెలియదు. సూర్యనారాయణరాజు గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సడన్గా దూరం అయిపోయారు. మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు టీవీలో చూసాము. తర్వాత ఇంటికి వచ్చి తెలికి అప్పటికే కోమాలోకి వెళ్ళారని చెప్పడం జరిగిందనమాట. తండ్రిగా వర్మ గారు కూడా మంత్రిగా కావటం కూడా ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఆయన కూడా రాజకీయాల్లో ప్రోత్సహించారని కూడా చాలాసార్లు నాతో అనటం జరిగింది. ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇంకా వర్మ గారు కూడా మంచి పదవుల్లోకి ఉన్నతమైన స్థాయికి ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. మన బీజేపీ వర్మ గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ తండ్రి గారు కాలం చేయటం మరి ఈ రోజున ఆయన సంతాపం తెలియజేయటానికి ఇక్కడ నాయకులందరూ రావటం ఈ రకంగా. ఎందుకంటే వర్మ గారికి మనం అందరం కూడా తెలుసు. ఆయన సిక్కిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా దగ్గరుండి దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకోవడం జరిగింది. చాలా మరి ఈ రోజున ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదరులు ఆప్తులు
శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు వారి తండ్రి గారు సూర్యనారాయణ గారు చనిపోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సూర్యనారాయణ గారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. భీష్ముడు కనుక మరి 45 రోజులు దరిదాపుగా అంపశయ మీద ఉండి ఏ విధంగా ఒక ధర్మం కోసం ఏ విధంగా ఆయన బతుకున్నాడో, వాళ్ళ అబ్బాయిని చూడాలి, వాళ్ళ అబ్బాయికి ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా ఒక ఏదైతే ఆయన మనసులో ఉందో అది అయిన దాకా ఉండి, కానీ అటువంటిది ఆయన 5 నెలలు మరి ఉండి చనిపోయిన తర్వాత ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన ఆశీస్సులు ఎక్కడ ఏ లోకాన స్వర్గలోకంలో ఉన్నా కూడా మరి వర్మ గారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సూర్యనారాయణ రాజు గారు అయిన సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన ఉన్నతమైన పదవి జిల్లా స్థాయి అధికారిగా పనిచేసి, అదేవిధంగా వారి తండ్రి గారు కూడా స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొనడం, వారి కుటుంబం ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం వారు. అదేవిధంగా ఈరోజు మన శ్రీనివాస్ వర్మ గారు కూడా మంత్రి అయి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. వారి కుటుంబానికి మా భగవంతుని యొక్క ఆశీస్సులు రాబోయే రోజులు ఉండాలని చెప్పి మనసవచ్చుకోరు. ఏబీపీ ఆర్ఎస్ఎస్లో పనిచేసినప్పుడు నిత్యం సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన చాలా మంచి సూచనలు ప్రజల కోసం, ఇక సమాజం కోసం ఏంటని చెప్తూ ఉండేవారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని. అంటే భూపతిరాజు గారు అంటే కానీ బీజేపీ వర్మ గారు అంటేనే అందరికీ మా ప్రాంతం అందరూ కూడా బీజేపీ వర్మ గారు అనేటువంటి పేరు. మరి అంత కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఎంత కమిట్మెంట్ అంతా కూడా సూర్యనారాయణ గారి యొక్క క్రమశిక్షణే ఆయనకు అలవడింది. ఇవాళ మన మధ్యన ఆయన లేకపోవడం బాధాకరం. అయిన కేంద్ర మంత్రివర్యులు బీజేపీ వర్మ గారు తండ్రి గారు వారి ఆత్మకి తెలియపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకి అలాగే మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఇస్తూ ఆయన దేవుళ్ళు కావాలని చెప్పి కోరుకుంటూ సూర్యనారాయణ రాజు గారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మరి మా మిత్రులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నత స్థితికి ఎదగడానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా ఉంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారైన శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ వర్మ గారు ఇటీవల దైవ సన్నిధికి చేరడం విచారకరం. ఈ సందర్భంగా వారి కుటుంబానికి శ్రీనివాస్ వర్మ గారి అభిమానులకి పార్టీ మిత్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి వారికి సద్గతులు అందించాలని కోరుకుంటున్నాను. సూర్యనారాయణ రాజు గారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కుమారుణ్ణి ఒక క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దారు. దాని కారణంగానే శ్రీనివాస్ వర్మ గారు పార్టీలో అంచెలంచెలా ఎదుగుతూ ఇవాళ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం తండ్రి నుంచి వారు నేర్చుకున్న విలువల్ని కుమారుడికి కూడా ఇచ్చినట్టుంది. అయితే కుమారుడు కేంద్ర మంత్రిగా అయిన విషయాన్ని వారు టీవీలో చూడడం, ప్రమాణ స్వీకారాన్ని చూసిన తర్వాత అనారోగ్యం కారణంగా వారి కోమాలకు వెళ్ళడం, ఒకవైపు కొడుకుని కేంద్ర మంత్రిగా చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని చూడడం ఆనందకరమైతే, రెండో వైపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భౌతికంగా కొడుకుని చూడలేకపోవడం దురదృష్టకరం. ఏదైనప్పటికీ కూడా వారు ఈ సమాజానికి అందించిన విలువలు, వారు నేర్పిన మార్గం వారి కుమారుడితో పాటు వారి మిత్రులమైన అందరం కూడా అనుసరించే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి కుటుంబ సభ్యులంటే కూడా ప్రగాఢ సానుభూతి. ఆయన మా వర్మ గారికే కాదు, నాకు కూడా పితామహులే. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో రావటం, నన్ను చూసి కృష్ణరాజు గారిని గుర్తు చేసుకుని ఎంతో బాధపడ్డారు. సో మన వర్మ గారికి ఆ తండ్రి గారితో ఎంత అటాచ్మెంటో నాకు తెలుసు. 4 నెలల నుంచి కూడా వర్మ గారు కూడా
ఇంత డిప్రెషన్లో ఉన్నట్టే లెక్క ఆయన, ఎవరిని కలవకపోవడం అది. పాప ఆయన ఈరోజు లేకపోవటం అనేది మనందరికీ తీరని లోటు. వారి ఫ్యామిలీకి, వారి మదర్ని, ఫాదర్ని వర్మ గారు ఎలా చూసుకున్నారో మా అందరికీ తెలుసు. కృష్ణరాజు గారికి ఏంటి, నాకేంటి చాలా ఆప్యాయత తల్లి తండ్రి అంటే. అదే ఆప్యాయతతో ఆయన కూడా కొడుకుని, కాకపోతే చాలా అదృష్టవంతుడు ఆయన. ఆ ఏజ్ వచ్చాక కూడా కొడుకుని ఒక మినిస్టర్గా ఆయన ఆ రోజు ఆనందంతో కొడుకుని అలా కూర్చొని చూసుకోగలిగారు అంటే సో ఆయన జీవితం పరిపూర్ణమైంది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను మిత్రులు కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి పితృవియోగం జరగడం చాలా బాధాకరం. నిజంగా ఎంతో స్నేహపాత్రులై ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక సేవాభావాన్ని, ఒక జాతీయవాద దృక్పథాన్ని, సాంప్రదాయవాదాన్ని ఇవన్నీ కూడా మరి శ్రీనివాస్ వర్మ గారికి ఆయన తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఆశయం మేరకు భారతీయ జనతా పార్టీలో ఒక స్థాయికి వెళ్ళి ఇవాళ మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చే విధంగా మోడీ గారికి, అమిత్ షా గారికి అత్యంత ప్రియులుగా మరి కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం అనేది నిజంగా ఆయన తండ్రి గారి యొక్క మనోభావాలకి, అభిష్టానికి తీర్చి ఆయన ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ రోజున పరంపదించారంటే కనుక ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఒక సంతోషంతో, ఆనందంతో పైకి వెళ్ళడం జరిగింది. ఆయన ఆత్మకి మరి ఏదైతే శాంతి స్వీకారాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మా శ్రీనివాస వర్మ గారికి ఉంటాయని, ఆయన మరింత ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన పదవులు పొందాలని, అలాగే భీమవరం కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి, ఈ రాష్ట్రానికి శ్రీనివాస వర్మ గారు సేవలు అందించడానికి ఆయన తండ్రి గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాయని కోరుకుంటూ శ్రీనివాస వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. చిరకాల మిత్రులు కేంద్ర మంత్రివర్యులు వర్మ గారి యొక్క తండ్రి గారైనటువంటి సూర్యనారాయణ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం కొంచెం దురదృష్టకరం. కానీ ఆయన కుమారుడిగా ఉన్నటువంటి వర్మ గారు చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి రంగం నుంచి కూడా విద్యార్థి సమస్యల మీద, తర్వాత ప్రజా సమస్యల మీద పార్టీలో కూడా ఒక నిమగ్నం కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కూడా పార్టీ కోసం, ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి వర్మ గారు.
ఆయన యొక్క జన్మనివ్వడం నిజంగా సూర్యనారాయణ గారి యొక్క పుత్రిక పుట్టడం నిజంగా ఆయన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. పెద్దలు జాతీయవాదిగా తమ కుటుంబ సభ్యుల్లో మిత్రుడు వర్మ గారిని విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయ నాయకుడిగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలు పైబడి పనిచేసేటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి సోదరుడు వర్మ గారి తండ్రి సూర్యనారాయణరాజు గారి మరణం వర్మ గారి కుటుంబానికే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కార్యకర్తలకు బాధాప్త హృదయాలతో శోక సముద్రంలోకి నెట్టివేయడం జరిగింది. విద్యా సంబంధించినటువంటి విషయాల్లో వారు ఒక ఉన్నత ఉద్యోగిగా అనేక సేవలు అందించడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జాతీయవాదులకు ఇది ఒక నష్టంగా భావిస్తున్నాం. వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. నారాయణరాజు గారిని తండ్రి గారు కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి దేశానికి ఎంతో సేవ చేసి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వర్మ. వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని, తాతగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయన మంత్రిగా రావడం చాలా సంతోషం. స్వర్గీయ సూర్యనారాయణరాజు గారు ఆత్మకు శాంతి కలగాలని, సూర్యనారాయణరాజు ఎంపీగా రావడం, మినిస్టర్గా రావడం ఆయన చూసి ఆయన పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని. కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు నిర్యాణం చెందటం, ఆయన జీవితకాలంలో ఆయన చేసినటువంటి మహోపకారం ఏమిటంటే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనకు అందించటం. వర్మ గారు పూర్తి పేరు చాలామందికి తెలియదు. బీజేపీ ఆశయాల్ని నమ్ముకుని చిన్నప్పటి నుంచి కూడా పార్టీకరణని భుజం మీద వేసుకుని మొత్తం ఇంతకాలం ఈ బీజేపీ మన ఏరియా అంతా కూడా ప్రచారం చేసినందుకు ఈ రోజున మనకి ఎంపీగా, మనకు మినిస్టర్గా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 90 సంవత్సరాలు జీవించారు. 90 సంవత్సరాలు జీవితకాలం చాలా గొప్ప విషయం, మనందరికీ కూడా సంతోషమే. శ్రీనివాస వర్మ గారి నాన్నగారు చనిపోవటం ఆ కుటుంబానికి తీవ్రమైన లోటు. ఫస్ట్ నుంచి కూడా ఆయన వర్మ గారికి మంచి సపోర్ట్గా, రాజకీయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఇంట్లో సపోర్ట్గా ఉంటూ ఎంకరేజ్ చేయటం. తండ్రి గారికి వారికి చాలా అనుబంధం ఉంది. అలాగే మంచి స్నేహితులకు కూడా మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ కేంద్ర మంత్రి వారు కూడా అనేక ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సానుభూతి తెలియజేస్తూ సెలవు. అందరి ఒక దీంతో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆశయాల్ని కొనసాగించేదానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, వారి ఆత్మకి సానుభూతి శాంతి కలగాలని వారికి సానుభూతి తెలియజేస్తూ సెలవు. శ్రీనివాస వర్మ గారి ఎదుగుదలకు ఎంతో వారు వెన్నంటి ఉండి ఈ స్థాయికి తీసుకురావడానికి మరి ప్రయత్నం చేసినటువంటి సూర్యనారాయణరాజు గారు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మా ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నవంబర్ 23వ తేదీ రాత్రి భారీ దొంగతనానికి ప్రయత్నించిన 12 మందితో కూడిన గ్యాంగ్ ముఠాలో 9 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ రాత్రి భీమవరం వంశీకృష్ణ నగర్లో వేగేసిన రంగరాజు ఇంటి వద్ద 12 మంది గ్యాంగ్ ముఠా భారీ దొంగతనానికి ప్రయత్నించడం జరిగిందని అన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి యజమాని వాచ్మెన్లు పెద్దగా కేకలు వేయడంతో ముఠా పారిపోయిందని, కానీ ఈ దొంగతనానికి సంబంధించి గ్యాంగ్ ముఠా 2 సార్లు రెక్కి నిర్వహించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని అన్నారు. ఈ దొంగతనం విఫలం కావడంతో తిరిగి ఈ నెల 27 రాత్రి ఇదే ముఠా ఇదే ఏరియాలో మరో ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా 2 టౌన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా గ్యాంగ్ ను పట్టుకున్నారని వెల్లడించారు. ఈ ముఠాలో ప్రధానమైన కాకినాడకు చెందిన గంపల ఆనంద్ బాబు అనే వ్యక్తి తన వ్యాపార నష్టాల నేపథ్యంలో ధనవంతురేళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారని అన్నారు. దొంగతనం చేసే సమయంలో అవసరమైతే హత్య చేయడానికి కూడా సిద్ధంగా ఆయుధాలను కూడా ఈ ముఠా వెంట తెచ్చుకున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ ముఠా నుండి 2 కార్లు, భారీ ఆయుధాలు, మంకీ క్యాప్లు, గ్లౌజులను స్వాధీనం చేసుకున్నామని, 12 మంది గ్యాంగ్ ముఠాలో 9 మందిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు గురించి రంగరాజు వెంకటేశ్వరరాజు గారికి అంట్లో డెకాయిటీ లాగా విత్ ఆల్ దీస్ వెపన్స్ దే వర్ ప్లానింగ్ to loot to the maximum extent. దీంట్లో if possible they were ready to murder also. జాగ్రత్తగా ఆ రోజు వాచ్మెన్ immediately police లో పిలిస్తే our people have gone. ఆ టైం పారిపోయింది. మళ్ళీ we have been able to get them within 3-4 days and case has been booked. దీంట్లో చూస్తే మెయిన్ అక్యూజ్డ్ గంపల ఆనంద్ బాబు, కాకినాడ మంచి, ఈజ్ ఇంటూ ఇంటర్నేషనల్ దిస్ హెర్బల్ ప్రొడక్ట్, తర్వాత రైస్ పుల్లింగ్ సూపర్ స్టిషన్ లో కూడా ఉంటున్నారు. చాలా లాస్ అయింది అక్కడ, ఆల్మోస్ట్ అరౌండ్ 15 to 20 lakhs. సో టు హౌ టు కవర్ ఇట్ అప్, ఎవరెవరు మంచి దగ్గర చాలా డబ్బులు ఉంటే ఒక రెక్కి బండ్లతో హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్ డూయింగ్ వేరియస్ ప్లేసెస్, రాజమండ్రి, కాకినాడ. ఇక్కడ చూస్తే రంగరాజు గారికి పెద్ద ఇంట్లో ఉంది. సో అనదర్ సూపర్ స్టిషన్ అట్లాగే ఉంది. అక్కడ మట్టి తోసి ఒక అడవిలో ఒక స్వామి లాగా పంపిస్తే ఎట్లా ఎంత ఉంది డబ్బులు అక్కడ. దే వర్ డూయింగ్ ఇట్ అగైన్. ఇట్ ఇస్ సూపర్ స్టిషన్. అక్కడ స్వామి ఎవరు లేరు, బట్ దే వర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ మనీ ఆ రోజు అక్కడ, సో దట్ వీ విల్ టు కవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్. బట్ అక్కడ సంగతి కాదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ బ్రెయిన్ వాష్ దీస్ అదర్ 11 ఫెలోస్ త్రూ వేరియస్ ఛానల్స్. ఈ ఆనంద్ బాబుకి వేరే సంగతితో అక్కడ కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం, దేవిపట్నం మనిషితో కలిసి ఈ గ్యాంగ్ లాగా ఫామ్ చేశారు. ఇది ఫస్ట్ టైం అలర్ట్ గా ఉంటే మన కానిస్టేబుల్, మన సిఐ గారు, డిఎస్పీ గారు చాలా కష్టపడి పని చేసి నిన్న 3-4 days we have been able to get this entire gang with all the relevant evidences including these weapons and 2 cars which they tried to use in this crime. So ee roju dintlo 9 members we are sending to remand: Anand Babu, Ravindra Kumar, Nani Babu, Shiv Shankar, Ratna Kumar, Sham, కుమార్ రాజు, భవానీ శంకర్, నోక బాబు. అంత తప్ప ఇంత ముగ్గురు ఇప్పుడు వరకు అబ్స్కాండింగ్ ఉంటున్నారు. అండ్ దీంట్లో ఏమని కాన్స్పిరసీ ఉంటే దోస్ ఫెలోస్ ఆల్సో విల్ బి యాడెడ్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్. అందరూ చూస్తే ఆనంద్ బాబు వయసు 45 years ఉండే, బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ యంగ్ కరోడ్, 22-23-year-old. సో విల్ ప్రొడ్యూస్ దెమ్ ఫర్ రిమాండ్ అండ్ ఇన్షూర్ షీట్స్ ఆర్ ఓపెన్ ఆన్ దెమ్. అందరూ మంచి కాకినాడ, రాజమండ్రి ఎంపో ఉంటే ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి అక్కడ విల్ ట్రాన్స్ఫర్ దెమ్ సో దట్ ప్రాపర్ సర్వేలెన్స్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ దెమ్. నెక్స్ట్ టైం నుంచి అట్లాగా టైం షుడ్ నాట్ హ్యాపెన్. ప్లాస్టిక్ వాడకం అనర్థమని, అర్ధరహితమైన ప్లాస్టిక్ అనారోగ్యమని వాడవాడల అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మెప్మా, పిఆర్ఓ, సిఆర్పి, మున్సిపల్ ఉద్యోగులు, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్రాణహాని అని తెలిసినా కూడా ప్రజలు విపరీతంగా వినియోగించడం దారుణమని, ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడాలని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలని, ప్లాస్టిక్ వాడకంపై నిర్దిష్టమైన నిబంధనలు పెట్టమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. చెరుకువాడ రంగసాయి ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, అల్లు శ్రీనివాస్, మా మహిళలు పాల్గొన్నారు. పర్యావరణానికి ఎంత హాని ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ కారణంతోనే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ ముఖ్యంగా 125 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసము మనం గత 2 నెలల నుంచి పట్టణంలో బైకుల ద్వారా, అలాగే శానిటైజర్ వెహికల్స్ ద్వారా, తర్వాత
రకరకాల అవగాహన సమస్యలు ఏర్పాటు చేసి ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించడం కోసం వ్యాపారస్తులతోనూ అలాగే కస్టమర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వ్యాపారస్తులు కూడా ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా తగినంత సమయం ఇచ్చి అంటే నవంబర్ 1వ తేదీ నుంచి మనం మన పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ సివి రామన్ స్కూల్ పిల్లలు అలాగే మన మెప్మా సంబంధించిన ఆర్పీలు తర్వాత సెక్రటరీస్ మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీనికి సహకరించి ఈరోజు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్యంగా శ్రీనివాస్ గారు తర్వాత మా రంగసాయి గారు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఇక ఎవరు కూడా ప్లాస్టిక్ సంచులు వాడకుండా క్యారీ బ్యాగులు వాడకుండా గుడ్డ సంచులను అలాగే ఏవైతే మనకు ఆర్గానిక్ ఉంటాయో భూమిలో ఏవైతే కుళ్ళిపోయే స్వభావం ఉంటాయో వాటిని మాత్రం వాడాలని అందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మన దేవాలయం చట్టాసులు గారు జాయింట్ కలెక్టర్ గారు మనకి మున్సిపాలిటీ జిల్లాకి ఆయన జాయింట్ కలెక్టర్ గారు మన దేవాలయం ప్లాస్టిక్ని మనం నిషేధించి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన దేవాలయం కాబట్టి మనం నిర్మించుకుందాం. అలాగే మంచి నీరు, మంచి గాలి, మంచి శానిటైజర్, అలాగే మంచి ఆరోగ్యవంతమైన మన దేవాలయాన్ని మనం నిర్మించుకుందాం. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మన ప్రజలు దేవాలయం పట్ల 39 వాటి అందరికీ మనం చేసుకునే ప్రతి పని ప్లాస్టిక్ లేకుండా నిషేధించి ముందుకెళ్తామని కోరుకుంటూ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం సంపూర్ణంగా దెబ్బతినేసింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన కార్యక్రమాలు దీన్ని నిర్మూలన కోసం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారు. మరి ఇవాళ భీమవరం పురపాలక సంఘం కమిషనర్ గారు రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలతోటి స్కూల్ విద్యార్థులతోటి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు అవుతున్నాం. ఇప్పటికే సర్వే జరిగింది. చాలా షాపుల్లో ప్లాస్టిక్ సంచుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ కూడా ప్లాస్టిక్ని మానేసి పర్యావరణం కాపాడంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గాదిరాజు రంగరాజు అన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్కే చాన్ బాషా, కన్వీనర్ చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ వెనుకబడిన కులాలు అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోతున్న తరుణంలో పూలే ఒక ఆశాజ్యోతిలో వచ్చి వారి పడుతున్న కష్టాలను తన కష్టాలుగా భావించి ఎన్నో ఉద్యమాలు చేసి అగ్రవర్ణాల చేతుల నుండి అణగారిన వర్గాలను రక్షించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావులు మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని, సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుర్గాప్రసాద్, పులపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి జ్యోతి పూలే గారు అలాగే ఆయన జీవిత భాగస్వామి సావిత్ర పూలే ఇద్దరు కూడా సమాజానికి చాలా సేవ చేశారు. మొట్టమొదట అంటరానితనం కానీ అస్పృశ్యత నివారణ కానీ బాలికలు విద్యకు నేర్పడంలో కానీ ఈ భార్యాభర్తలిద్దరూ చేసిన సేవ అపూర్వమైంది. 1848లో పూణేలో ఈయన మొట్టమొదట బాలికల పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మహానుభావుని వర్ధంతి జయంతి కూడా చేసి ఈనాటి తరానికి తెలియజెప్పిన బాధ్యత ఎంతైనా ఉందని నేను తెలియజేస్తాను. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎంతో చేయూతనివ్వటానికి ఆయన చేసినటువంటి కృషి మరుపురాంది, మరువలేనిది. మరి ఆయన ఏదైతే ఆశయం కోసం ఆయన పాటుపడ్డాడో, ఆయన భార్య ఏ విధంగా మహిళల కోసం కృషి చేసిందో, మొదట ఉపాధ్యాయునిగా వారి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్తాకే నేను తర్వాత కృషి చేయాలని ఈ సందర్భంగా నివాళులు. జ్యోతిరావు పూలే గారు అంటే మామూలు వ్యక్తి కాడు, అది ఒక శక్తి. ఏంటంటే 200 సంవత్సరాల వస్తుంది పుట్టి, చనిపోయి కూడా 200వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అయినా కానీ మనం మర్చిపోలేదంటే సాధారణంగా శతమానం భవతి అంటాం.
ఆయన అలా అనుకోవడం ద్విశతమానం భవతి ద్విశతమానం పురుష మరి ద్విశతమానం క్షేమేంద్రియ మరి ప్రతిష్టలతో ఆయన వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జ్యోతిరావు పులే విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని బీసీ వెల్ఫేర్ ఆల్ ఇండియా అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నరమామిడి గంగారాం, అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు సూరిశెట్టి కల్పనలు అన్నారు. జ్యోతిరావు పులే 134వ వర్ధంతి భీమవరం శ్రీరాంపురంలోని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కొమ్మోజు కన్నబాబు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మోజు వాసుతో పాటు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా మా ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నివాళులు అర్పించడం జరిగిందండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు మహనీయుడు మా పూలే గారండి. సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతి పూలే గారు. ఆయన బీసీల కోసం ఐక్యత కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. బీసీల కోసం పోరాటాలు చేసిన యోధుడండి ఆయన. అలాంటి మహాత్ముడి కోసం ఈరోజు మేము నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బీసీల అభ్యుదయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అండి ఆయన. అలాగే బీసీలు ఐక్యతా భావం పొందడం కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళలను సమానత్వంగా చూడాలని ఎంతో పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన్ని మేము ఇవాళ మా బీసీలందరం కూడా ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము ఉండాలని, ఐక్యత భావంతో ఉండాలని మేమందరం కూడా ఈ రకంగా ఈ నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ఈ బీసీ సంఘాల తరపున ముఖ్యంగా మా కోరిక ఏంటంటే ప్రభుత్వం తరపున గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర గారికి, అలాగే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుల వారికి, అలాగే శాసన మండలి చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి మేము విజ్ఞప్తి చేయగా ఏంటంటే మాకు అమరావతిలో మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం 30 అడుగుల విగ్రహం దానికి స్థలం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ప్రత్యేకంగా దీనికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గంగారాం గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గంగారాం గారి ఆఫీస్ నందు నిర్వర్తించడం మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. ఇక్కడ ముఖ్యంగా మనం జ్యోతిరావు పూలే గారి గురించి ఈ శ్రద్ధాంజలి నివాళిని అర్పించడానికి ఇక్కడికి మేమందరం కూడా హాజరైనాము. అయితే ఇక్కడ మేము బీసీల గురించి ఒక ప్రణాళిక వేయాలన్నా, లేదా బీసీల గురించి ఒక అభ్యుదయ భావాల్ని చూపాలన్నా, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా జ్యోతిరావు పూలే గారు చాలా కృషి చేశారు. ఆయనే కాదు, ఒక మహిళ కింద ఆమె భార్య కూడా చాలా మంచి ప్రోత్సాహాన్ని ఆయనకి ఇచ్చి బీసీల పరంగా ఉన్న వెనకబడిన వర్గాలకి ఎన్నో రకాలుగా సాయం చేశారండి. అలాంటి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ అభ్యుదయాల్ని, వాళ్ళు ఏమేమి అనుకున్నారో, ఆశించారో, ఏ అభివృద్ధిని చెందాలనుకున్నారో దానికోసం మేము మా బీసీ సంఘం నుంచి కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పుడు మేము ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేయాలి. బీసీలకి కొన్ని ప్రయారిటీలు ఉన్నాయి, వెనకబడిన బీసీలు. అలాగే మనం ఎంత కృషి చేస్తున్నా సరే కొన్ని రాయితీలు, కొన్ని లోన్లు, దానికి సంబంధించిన వివరాలు అనేవి మనకి ఎవరికి ఏమీ తెలియట్లేదు. సో అలాంటివన్నీ కూడా మనం ముందుగా తెలుసుకుని వాటికి సంబంధించిన వివరాలు చెప్పి అభ్యుదయం వైపు నడుపుతామని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.